నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలం పూర్తిగా అనుభవిస్తారంట. యేసునామములో ప్రతి మంచి దాన్ని పూర్తిగా అనుభవించుదుము గాక. ప్రతి బ్లెస్సింగ్, ప్రతి హీలింగ్ యేసు ప్రభు శిలువ ద్వారా వచ్చిందంతా కూడా పూర్తిగా మనకు వచ్చును గాక. అందుకే మీరు నిజమైన ద్రాక్ష వల్లే నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగమంటున్నాడు. అంటే ఆయనలో నువ్వు నిలిచి ఉంటే చాలు, పూర్తిగా అనుభవిస్తావు. ఏమనుభవిస్తావు? యేసులో అంతా నీకు వచ్చును గాక, నీ పిల్లలకు వచ్చును గాక, తనకు వచ్చును గాక, మరి స్పిరిట్ కి వచ్చును గాక, బాడీకి వచ్చును గాక. ప్రతి ప్రాబ్లం యేసు నామములో కొట్టివేయబడును గాక, పూర్తిగా తొలగిపోను గాక. వాళ్ళ నీ జీవితంలో ఆటంకము లేకుండా ఏమి చేసినా సఫలమవును గాక. అందుకే నన్ను బలపరచును, నేను సమస్తము చేయగలను. ఒకవేళ ఒంటిగా ఉంటున్నావా, ఎవరి సహాయం లేదా, ఎవరికి సాయం చేసేవారు లేరా, నో ప్రాబ్లం. దేవుడే డైరెక్ట్ అవుతున్నాడు. దేవుడే నీకు డైరెక్ట్ అవుతున్నాడు. దేవుని యొక్క దూతలు నీకు డైరెక్ట్ అవుతున్నారు. దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ నీకు డైరెక్ట్ అవుతుంది. నీతో డైరెక్ట్ అవుతున్నాడు. ఎవరో కాదు, లింక్ ఏం అవసరం లేదు, ఎటువంటి లింక్ అవసరం లేదు. దేవుడే. ఎందుకంటే నేను ఏర్పరచుకున్న వారు అంటున్నాడు. యు ఆర్ చూసన్ వెసల్స్, చూసన్ పీపుల్, రాయల్ ప్రీస్ట్ అంటాడు. మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. తాము చేసుకున్న దాన్ని ఇల్లు కట్టుకున్నారు కదా, నాటించారు కదా, మరి ఇల్లు కట్టుకొని నాటించారు కదా. అప్పుడు అంటున్నాడు, నేను తాము చేసుకున్న దాని ఫలములను ఎట్లా అంటే పూర్తిగా అంట యేసునామములో పూర్తిగా అనుభవించుదుము గాక. మధ్యాహ్నం మీరు యేసునామములో బ్లెస్ అవుతున్నారు. ఎందుకు తెలుసా? సిలువ పూర్తిగా నీకు రావాల్సిన ఆశీర్వాదం రాబోతుంది. అనుభవిస్తామంట. కంప్లీట్ అంట, అన్కంప్లీట్ కంప్లీట్ అంట, కంప్లీట్ అంట. ఓ వాట్ ఏ బ్లెస్సింగ్. ఈ రోజు కంప్లీట్ బ్లెస్సింగ్ నీపై నాపై వచ్చును గాక. కొంచెం స్వస్థత పడి కొంచెం స్వస్థత కాదు, అట్లా కాదు. కొంచెం దొరకనట్టు కాదు, జరగనట్టు కాదు, అయినట్టు కాదు, లేకపోతే కొంచెం జరిగి కొంచెం కాదు. యేసు నామములో, యేసు అనే శక్తిగల నామములో ప్రవచిస్తున్నా, మీరు నేను పూర్తిగా అనుభవించదుము గాక. యెహెజ్కేలు 36:8. యెహెజ్కేలు గ్రంథం 36:8. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలునకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. దేవునికి వాక్. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంచెం కాలం వరకు అవును ఇశ్రాయేలుకు నా జనులు వచ్చెదరు. అవును, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలింతురు. నీ కుటుంబానికి కొరకు నువ్వు ఫలిస్తావు, వారు నీ ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు దేవుని నుంచి, నీ నుంచి వాళ్ళు ఫలాన్ని పొందుతామంట, ఫలిస్తామంట. మీరు చిగురు పెడతారంట. ఏ ప్రాబ్లం ఉందో యేసునామములో ప్రతి ప్రాబ్లం తొలగిపోను గాక. ప్రతి సిక్నెస్ యేసునామములో హీల్ అవును గాక. నీ కడుపులో సమస్య, నడుపులో సమస్య, తలలో సమస్య, బీపీ, షుగర్, థైరాయిడ్, నో షుగర్, నో బీపీ, నో థైరాయిడ్, నో లివర్ ప్రాబ్లం, నో హార్ట్ ప్రాబ్లం, నో కిడ్నీ, నో సైట్, నో ఎటువంటి సైట్ ప్రాబ్లం, కంటి ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం ఉండకుండాను గాక. థైరాయిడ్, షుగర్, బీపీ, ఏది ఎనీ ప్రాబ్లం యేసునామములో తొలగిపోను గాక. ఓబద్యా గ్రంథం 1:19. ఓబద్యా 1:19. రైట్, 1:19 అదే ఉంది. రైట్, చదవండి. దక్షిణ దిక్కున నివసించే వారు ఏషావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు. మైదానమందుండు వారు ఫిలిస్తీయుల దేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఎఫ్రాయిముల మీద భూములను, షోమ్రోనుకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీలు గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు. ఏమర్థమైంది తెలుసా? ఏమర్థమైంది? ప్రతి వారు నలుదిక్కుల స్వతంత్రించుకుంటున్నారు. ఈ దక్షిణ దిక్కున స్టార్ట్ చేశాడు. ఎవరు ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ స్వతంత్రించేసుకుంటారంట. ప్రతి ఆశీర్వాదం యేసునామములో నీవు నేను స్వతంత్రించుకుందాము గాక.
నీ పిల్లల తరానికి ఆమేన్. ఆటంకం హల్లెలూయా. ఉండుగాక. అది ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, ఆరోగ్యమే కానీ, ఏది కానీ, ఎటువంటిదైనా కానీ ప్రతి ఆటంకము తొలగిపోను గాక. దక్షిణ దిక్కున నివసించేవారు ఏషావు యొక్క పర్వతమును స్వతంత్రించుకుందరు, మైదానం నుండి ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకుందరు, మరియు ఎఫ్రాయిముల భూముల యొక్క సోమునకు చేరిన పొలం వారు స్వతంత్రించుకుందరు, బెన్యామీలు గిలాదు దేశమును స్వతంత్రించుకుందరు. ఎంత అద్భుతమైన మాట! ప్రతి వారి ప్రాంతాలని చుట్టూ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని వైపులా, అన్ని దిక్కుల మనము మన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుని ఫైనాన్షియల్ గా బ్రేక్ త్రూ చూచుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ మంచి ఫలములను, వాటి ఫలములను అనుభవిస్తారంట. ఫలములను ఆమేన్. అనుభవిస్తామంట. మీకా 4:4. ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును, సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మాట ఇస్తే మాట తప్పడు. ఇచ్చేది ఎవరంటే సైన్యములకు అధిపతి యెహోవా. మాట ఇస్తున్నాడు, మీరు అనుభవిస్తారు. నాటిన వాటి ఫలములు అనుభవిస్తారంట. ఎవరు భయము లేదు మీకు. ప్రతి వాడు తన ద్రాక్ష చెట్టు కింద, తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటానంట. ఎంత ఎంత ధన్యత! అంటే శత్రు భయము లేదు, దాని అర్థం వ్యతిరేక భయము లేదు. మరి అల్లరి జనం యొక్క భయము లేదు, ఇతర జనం యొక్క భయము లేదు, ఏ భయము లేదంట. ఎవ్వరి భయము లేదంట, ఎవ్వరి భయము లేదంట. వాట్ ఏ బ్లెస్సింగ్! ఎవ్వరి భయం లేదంట. చెప్పండి, నా జీవితంలో ఎవ్వరి భయం, దేని గుర్చిన భయం నాకు లేకుండా గాక. దేని భయము నాకు లేకుండును గాక. స్పిరిట్ దేవుడు గాక. ఎవ్వరి భయం, దేని భయం, ఎటువంటి భయం, అనారోగ్యమైన, ఆర్థిక విషయాల, కుటుంబం, దేని గురించి నువ్వు కలతపడవు. ఎవరి భయము లేకుండా ప్రతి వాడు తన చెట్టు కింద చల్లగా కూర్చుంటాడంట. అందరూ చెట్టు కింద కూర్చున్న వాళ్ళకి చల్లగా కూర్చో. అట్లాగే చల్లగా ఉంటావు. నీ అర్థం, తన అర్థం సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చుచున్నాడు. మాట ఇస్తాడు. ఇచ్చేది ఎవరంటే చెప్తాడు, ఇచ్చేది దేవుడే చెప్తాడు డైరెక్ట్ గా. మాట ఇచ్చేది మామూలు కాదు. ప్రవక్త చెప్తున్నాడు, ఎవరో అనుకుంటున్నావు, మీకా అంటాడు. ప్రవక్త ప్రవచిస్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా, ఈ సైన్యములకు అధిపతికు యెహోవా మాట ఇచ్చుచున్నాడు. ఇచ్చేది ఎవరో కాదు, దేవుడు ఇస్తున్నాడు. క్రియేషన్ అంటే ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ మాట ఇస్తున్నాడు. మీరేం బెదరాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. జకరియా గ్రంథం 3:10 చివరి వచనం చదివి ముందుకెళ్ళిపోదాం. ఆ దినమున ద్రాక్ష చెట్లు క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అంటున్నాడు. అంటే బెదురు భయంతో ఉన్న వీళ్ళతో ఆ దినమున ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద కూర్చున్నటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోదురు, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈరోజు మరి నీ ఫలాన్ని యేసు క్రీస్తు నామములో అది దొంగిలిస్తుందా? అనుభవించకుండా చేస్తుందా? లేకపోతే తినకుండా చేస్తుందా? దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వకుండా చేస్తుందా? అదంతా యేసు నామములో కట్ అయిపోను గాక. అవును, ఇక్కడ అంటున్నాడు. అక్కడ చూస్తే బైబిల్ కనుక చూస్తే, దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే, ఇశ్రాయేలు కన్యక నువ్వు కట్టబడినట్టు నేనిక మీదట, ఇందాక చదివిన 31:4 చూస్తే, కన్యక, ఇశ్రాయేలు కన్యక నువ్వు కట్టబడినట్లు నేనిక మీదట నేను కట్టింతును, నువ్వు మరలా తంబూరలను వాయితువు, సంబరపడు వారి నాట్యములతో కలిసిదవు. అంటే నేను మరలా కట్టిస్తానంట, నువ్వు మరలా తంబూరలు వాయిస్తావంట, సంబరపడతావంట, నువ్వు ఫలాలను, నాటిన వాటి ఫలాలను అనుభవిస్తావంట. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం ఈరోజు. అవును, అందుకే యెహోవాను బట్టి నువ్వేం చేయాలా? సంతోషంగా పాడు. నీ రాజును బట్టి ఉత్సాహాధ్వని చెయ్యి, ప్రకటించు, స్తుతి చెయ్యి. అవును, దేవుని స్తోత్రం చేయి, దేవుని బ్రతిమాడు, దేవుని ప్రార్థన చేయి, దేవుని అడుగు, ఇంకా విత్తు, ఇంకా ముందుకెళ్ళిపోతాడు, ధైర్యంగా ముందుకెళ్ళిపోతాడు, బలమైన కార్యాలు చూస్తావు. అవును, ద మంత్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్పీరియన్స్ చూస్తున్నావు, ఒక న్యూ ఎక్స్పీరియన్స్, ఒక నూతన అనుభవంలోకి వస్తున్నావు. నువ్వు అనుభవిస్తావంట. నువ్వు ఏదైతే నాడుతున్నావో
ఆ నాటిన ఫలం యేసునామములో అనుభవించదువు గాక. పూర్తిగా ఆమేన్. పూర్తిగా అంట కొంచెం కొంచెం కాదు, కొంచెం కొంచెం అనేది యేసునామములోకి వెళ్ళిపోయింది. కొంచెం కాదు, పూర్తిగా అంట. ఆమేన్. ప్రతి మంచిదాన్ని పూర్తిగా నేను అనుభవించదును గాక. సిలువ ద్వారా ఆమేన్. పొందిన ప్రతి నేను మంచిని అనుభవించును పూర్తిగా నేను గాక. అనుభవించదును గాక. ఒక్కసారి ఫైనల్ గా పూర్తిగా నేను చెప్పు. అనుభవించును గాక. సిలువ ద్వారా ద్వారా ఏమైతే నాకు వచ్చిన ఆశీర్వాదం దాన్ని పూర్తిగా సిలువ ద్వారా పూర్తిగా ఏమైతే నేను, నా వచ్చిందో పిల్లలు, నాకు నా కుటుంబం, నా ఆశీర్వాదం భార్య, నా భర్త, నా ఇంటి పూర్తిగా వారు నేను, నా అందరూ పిల్లలు, నా పూర్తిగా భార్య, అనుభవించుదురుగా. నా ఇంటి వారందరూ పూర్తిగా అనుభవించుదుము గాక. ఆమేన్. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీ జీవితంలో అనుగ్రహించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.